అరే మీకు జాలి, దయ, కరుణ ఇలాంటివేమీ ఉండవా? ఉప్మాను చూడగానే ఎందుకురా అంత ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటారు? అదేదో అంటరాని వస్తువు అయినట్టు, అసలు తినకూడని పదార్థం అన్నట్టు ఎందుకంత ఓవర్ బిల్డప్ ఇస్తూ ఉంటారు? అందులో ఉన్న పోపులు వాసన వస్తే చాలు, ఆ ఆరోమా చూస్తే చాలు, చటుక్కుని తీసుకుని లటుక్కుని తినేయాలనిపిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఘనీభవించిన అమృతంలా ఉంటుంది. ఆ అమృతాన్న మీరు వద్దనుకునేది. ఈ సినిమా వాళ్ళు ఒకళ్ళు డైనింగ్ టేబుల్ సీన్ రాసుకుంటే చాలు, ఉప్మాను అవమానించడానికే రాసుకుంటారు. గారాభంగా పెరిగిన ఈ హీరో హీరోయిన్ వస్తారు, అమ్మ ఈరోజు కూడా ఉప్మానా అని ఒక దరిద్రమైన ఎక్స్ప్రెషన్ ఇస్తారు. ఉప్మా అంటే అదేదో ఏలియన్లు తినే పదార్థం అన్నట్టు, మనుషులు తినకూడని పదార్థం అన్నట్టు. అక్కడి నుంచి మొదలైంది. ఉప్మాను చూడగానే ఆ దరిద్రమైన ఎక్స్ప్రెషనే ఇవ్వాలనే అపోహలో జనాలందరూ తయారయ్యారు. ఉప్మా కనిపిస్తే చాలు, అబ్బా ఉప్మానా, చీ ఉప్మానా అని పిచ్చి పిచ్చి ఎక్స్ప్రెషన్స్ అన్నీ నేర్చుకుని ఉప్మా కనిపించగానే ఓవర్ యాక్షన్ చేస్తూ ప్రదర్శిస్తూ ఉంటారన్నమాట. ఒక్కొక్క బయటికి ఒక్కొక్క పల్లి తగిలేలాగా, అక్కడక్కడ జీడిపప్పు పలకరించేలాగా తయారు చేసుకుంటే ఉంటుంది. అసలు ఈ ఉప్మాని కనిపెట్టిన వాడు ఎవడరా, వాడి కాళ్ళకి మొక్కాలి అనిపిస్తుంది. మీరందరూ టేస్ట్లెస్ ఫెలోస్ అనుకున్నాను, నాలుగు మీద టేస్ట్ బడ్స్ కూడా లేని ఫెలోస్ అని నాకు ఇప్పుడు అర్థమైంది. గైస్, ఉప్మా అంటే ఇష్టపడే వ్యక్తి ఈ భూలోకంలో నేను ఒక్కడనే ఉన్నానా? ప్లీజ్ ఇంకెవరైనా ఉంటే దయచేసి కామెంట్ చేయండి, నాకు కూడా కాస్త మనశ్శాంతిగా ఉంటుంది. జై ఉప్మా.